నా పేరు మనోహర్. నాకు ఇష్టమైన ప్రొఫెషన్ ఫోటోగ్రఫీ. మిడిల్ క్లాస్లో పుట్టిన నాకు అందరికీ ఆశలున్నట్టే నాకు ఆశలున్నాయి. ఒకరికి నచ్చినట్లు కాకుండా నాకు నచ్చినట్టు ఉండటమే నా జీవితాన్ని తారుమారు చేసింది. అసలు నా జీవితం ఎటువంటి మలుపు తిరగబోతుందో చూద్దాం. అందరూ హోంవర్క్ చేశారా? వంశీ, నిన్నే. హోంవర్క్ చేసావంటే మాట్లాడట్లేదు. చేసావా లేదా? నోట్స్ మర్చిపోయాను టీచర్. ఏంటి, ట్యూషన్కి వస్తూ నోట్స్ మర్చిపోయావా? నిజంగానే మర్చిపోయాను టీచర్. అయినా ఎప్పుడు ట్యూషనేనా? ఈరోజు ఒక మంచి కథ చెప్పండి టీచర్. మరి రేపు అందరూ హోంవర్క్ చేస్తారు కదా. సరే, ఒక ఊరిలో ఒక రాజు ఉండేవాడు. ఆ రాజుకి 7 కొడుకులు. ఆ 7 వేటకెళ్ళారు. ఆ కథ మాకు కూడా తెలుసు టీచర్. ఇంకొక కొత్త కథ చెప్పండి. నీకన్నీ తెలుసు, హోంవర్క్ చేయడం తప్ప. సరే, మీ అందరికీ ఒక కొత్త కథ చెప్తాను. ఒక రాజ్యంలో ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు తన పదవీకాలం పూర్తవుతున్నందున కొత్త రాజు కావాలని ప్రకటించాడు. కానీ ఆ రాజ్యంలో ఎవరూ ముందుకు రాలేదు. ఎందుకని టీచర్? ఆ రాజు పదవీకాలం పూర్తయిన తర్వాత ఆ రాజుని భటులందరూ కలిపి తీసుకుని వెళ్ళి దట్టమైన అడవిలో మృగాలున్న చోట వదిలేసి వస్తారు. ఆ రాజ్యంలో అందరూ భయపడుతుండగా ఒక వ్యక్తి రాజు అవటానికి ముందుకు వచ్చాడు. ఆఖరికి ఆ రాజు పదవీకాలం కూడా పూర్తయింది. మైథిలి, ఒకసారి వంశీని పంపిస్తావా? ఇంతకీ ఇంటర్వ్యూ ఏమైంది? అది తప్ప ఎవరు ఏం అడగరా? జాబ్ ఏమైంది, ఎప్పుడు వస్తుంది, ఎన్నాళ్ళు ఖాళీగా ఉంటావు, వాడు అలాగుంటున్నాడు, వీడు ఎలాగుంటున్నాడు, వాడిని వీడిని చూసి నేర్చుకోవాల్సిన అవసరం నాకు లేదు. నాకు ఏదో రోజు టైం వస్తుంది, అప్పుడు చెప్తా. ఎందుకు మామయ్య నీ ఫ్రెండ్ మీద అంత గట్టిగా ఫీల్ అయిందంటావా? ఏమో.
రామయ్య కీర్తిని సరిచేద్దు కానీ. అన్ని తెలివితేటలే ఉంటే ఎప్పుడో జాబ్ వచ్చేది. వెళ్ళి స్నానం చేసి చదువుకోపో. నన్ను నా పేషెంట్ని మాత్రం ఎవరు అర్థం చేసుకోరు. అమ్మ అలాగంటే నువ్వు రామయ్య. నాకు ఖాళీ లేదురా. కలెక్టర్ జాబ్ కదా మరి, మీ మామయ్యకి ఖాళీ ఉండదు. వీడు పుట్టినప్పుడు నీ చదువు అయింది, ఇప్పుడు స్కూల్ నుంచి తీసుకొస్తున్నావు. రేపు పొద్దున్న జాబ్ నుంచి కూడా తీసుకొచ్చేలా ఉన్నావు. పోనీ మీ బావతో దుబాయ్ వెళ్ళరా అంటే ఒకరి మీద ఆధారపడవలసిన పని లేదు అంటావు. మనదేమన్నా జమీందారు కుటుంబం కదా మరి. నువ్వు రామయ్య. ప్రతిసారి డొక్కు కెమెరా పట్టుకుని తిరుగుతూనే సరిపోతుంది, పని పాట లేకుండా. ఇక తిట్టడం అయిందా? మీ ఆయన ఏం చేస్తున్నాడో ఊళ్ళో అందరికి చెప్పినట్టు నాకు చెప్పకు. చూడ ఒకటి చెప్తున్నా, దుబాయ్లో మూటలు మోసుకుంటూ ఇక్కడికి వచ్చి సెంట్లే రాసుకుని తిరిగే బతుకు నాకొద్దు. తన సొంతకాల మీద నిలబడాలి అనుకున్న ప్రతి ఒక్కడు తెలివైనోడే. నాకు చెప్పే సలహాలు ఏమైనా ఉంటే మీ ఆయనకి చెప్పు, నాకు చెప్పకు. ఎన్నాళ్ళయిందిరా నిన్ను చూసి? రా, అక్కడే నిలబడిపోయండి. పద్మా, టిఫిన్ తీసుకురా. ఏంట్రా అలా చూస్తున్నావు? ఓ ఇదే, సారీరా, గృహప్రవేశానికి పిలవలేకపోయాను. అంతా ఒక్కడనే చూసుకుంటున్నాను కదా. రా కూర్చో. ఎలా ఉన్నావు? పిల్లలు బాగున్నారా? నీ సహాయం కోసం వచ్చాను. నా సహాయమా? భలేటి వాడివే. నీకు కాకపోతే ఎవరికి చేస్తాను? నీ వల్ల కదా నాకు ఇంత పేరు ప్రతిష్టలు వచ్చాయి. మొహమాట పడకుండా అడుగు. ఏమీ లేదురా, ఎలాగో ఇద్దరు ఖాళీగా ఉంటున్నాం కదా, లేని పిల్లలకు ఈవినింగ్ టైం ఫ్రీగా ట్యూషన్ చెప్దాం అనుకుంటున్నాను. దానికి నువ్వు కూడా తోడైతే ఇంకో 4 పిల్లల్ని యాడ్ చేసుకున్న వాళ్ళు అవుతాం. మరి దానికి నువ్వేమంటావు? నువ్వు ఇంకా మారలేదురా. ఒకప్పుడు నువ్వు ఇలా అందరికీ ఫ్రీగా ట్యూషన్ చెప్పేవాడివి. వాళ్ళ వల్ల నీకేమైనా ఉపయోగం ఉందా? పోనీ నువ్వు చదువు చెప్పిన వాడు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు బర్రె కనిపిస్తుంది అనుకో, ఏ హే 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 అంటాడు, కానీ ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్ అన్నాడు కదా. అదంతా వదిలేయి. 4 పిల్లలు తీసుకొచ్చి 2 పూట్ల భోజనం పెట్టు. నేను నీకు హెల్ప్ చేస్తాను, సరేనా? 2 పూట్ల భోజనం పెడితే వాళ్ళ ఒక్క కడిపే నింపిన వాడిని అవుతాను. అదే విద్యను అందిస్తే వాళ్ళు ఇంకో 4 కడుపులు నింపుతారు. సరే, వెళ్తాను. టిఫిన్ చేసి వెళ్ళరా. నీ మాటలకే కడుపు నిండిపోయింది. 4కి 2 పూట్ల భోజనం పెట్టడానికి నీ సహాయం అడిగే స్థితికి ఇంకా నేను దిగజారలేదురా. కలెక్టర్ జాబ్ కదా మరి, మీ మామయ్యకి ఖాళీ ఉండదు. నేను స్కూల్ నుంచి ఇక్కడ తీసుకొచ్చినట్టు అమ్మకి చెప్పకే. ఏంటమ్మా ఇక్కడ ఉన్నావేంటి? ఈరోజు మాకు స్కూల్ సెలవు, మమ్మల్ని కొంచెం ఎలా దింపవా? జాగ్రత్తమ్మా, పైన కరెక్ట్కో. అది నువ్వు ఎట్లా చూతనా ఎక్కువ భుజ మాట చెయ్యట్టుకోమ్మా. నెమ్మది రే, నెమ్మది. అది ఇవాళ స్కూల్ ఎందుకు లేదమ్మా? అయ్యో బాబాయ్, ఈరోజు ఫెస్టివల్ అంటే పిన్నికి తిందాపలికి బాబాయ్ మర్చిపోయాడు. రోడ్డు పోలేదు కదమ్మా, బండి ఉరుకుతుంది. బాబాయ్ ఏం లేదు, రాష్ట్రం ఉంది కదా. నువ్వు వెళ్ళి ఆడుకోయే.
హలో హలో మామయ్య, ఆ రాజేమయ్యాడు? ఎరా పడుకోకుండా ఏంటి? మీ అమ్మకి చెప్పంటావా? వద్దు వద్దు. ట్యూషన్ టైం అయిపోతుంది. మీ మామయ్య ఏంట్రా ఇంకా రాలేదు? ఫోన్ చేయనా? చెయ్యి. హలో మామయ్య, ట్యూషన్కి తీసుకెళ్ళవా? ఇంకో 10 days వరకు ట్యూషన్ లేదు, ఏం లేదురా. ఎందుకని? బయట వాతావరణం అది బాలేదు కదా. ఈ ఒక్కసారికి బీచ్కి తీసుకెళ్ళి మామయ్య ప్లీజ్. సరేరా. మాస్క్ తీసే మామయ్య. రే రోజులు బాగాలేదని చెప్పాను కదరా. నువ్వేంట్రా బీచ్కి తీసుకెళ్ళమని చెప్పి నా పక్కకు వచ్చి కూర్చున్నావు? ఎరా మీ అమ్మ నిన్ను కూడా తిట్టడం స్టార్ట్ చేసిందా ఏంటి? మీ నాన్న దుబాయ్ వెళ్ళి మంచి పని చేశాడ్రా. లేకపోతేనా? అదేం కాదు, ఒకప్పుడు రాజ్యాలు ఉండేయండి కదా, ఒకప్పుడు శిక్షలు కఠినంగా ఉండేయండి కదా. ఇప్పుడు ఆ రాజ్యాలు ఏమైపోయినట్టు? తరాలు అయ్యి అంతరించిపోవడంతో రాజ్యాలు కూడా అంతరించిపోయాయి. అప్పుడున్న శిక్షలు కనుక ఇప్పుడు ఉండుంటే ఈ రోజుల్లో ఇన్ని మోసాలు అవి ఉండేవి కాదురా. అసలు ఇవన్నీ నీకెందుకురా? అసలు ఏమైంది? రాత్రిపూట కూడా ఫోన్ చేసి అసలు ఆ రాజు ఏమయ్యాడు అని అడుగుతావేంట్రా? నీకెంతో చెప్తే నాకు మామయ్య, ఒక రాజ్యంలో ఆ రాజేమైపోయాడు, నువ్వు అడుగు మామయ్య. హలో హలో, ఎలా ఉన్నావు? ఫైన్. ఏంటి ఇంకా లేవలేదా? ఈరోజు ట్రావెలింగ్కి వెళ్తానన్నావు? వెళ్ళాలి. ఇంకెప్పుడు? టైం 9 అవుతుంది. వెళ్ళిన తర్వాత ఫోన్ చేయి, మర్చిపోవద్దు. ఓకే సరేలే. జాగ్రత్త, అసలే అదంతా ఫారెస్ట్ ఏరియా. సరేలే. బీ కేర్ఫుల్. బాయ్. బాయ్. ఇక ఏటి నుంచి రాలేదయ్యా. ఏ ఏడొస్తాడో తెలీదు. 5 నెలలు అవుతుంది డబ్బులు తీసుకుని. రేపురా ఎల్లుడురా అంటున్నారు. ఇచ్చేటప్పుడు బాగానే తీసుకుంటారు, ఇచ్చేటప్పుడు మాత్రం బాధపడిపోతారు.
ఏం మనుషులు రా బాబు మీరు. ఇక్కడ బయటికి వచ్చినప్పుడు అందరికీ సమాధానం చెప్పలేకపోతున్నాను. ఏటయ్యా నీ సిగ్గనేది లేదా? నీ తోటి వాళ్ళు అందరూ రూపాయి సంపాదించుకున్న మరి మాత్రం ఏడే ఉన్నావు. ఉప్పు వ్యాపారం పెడతానన్నావు కదా, ఉప్పు వాన కరిగిపోయినది. నా సంగతి ఏంటి? నా వరద కొట్టుకుపోయినది. రోజు ఇదే సంత అయిపోయినది. ఎప్పుడు మారుతాడో ఏటో. ఏటి బాబు పొద్దు పొద్దున్న మొత్తం సరసలాడుతున్నారు. నేను ఏదో గుంటకు లైన్ వేస్తున్నాను, నువ్వు ఫీల్ అయిపోతుందిరా మీ అప్ప. అంత బాగుంటుంది గుంట. ఇల్లు గడవట్లేదని నేను బాధపడుతుంటే గుంటకు సైడ్ కొట్టడం అది ఒకటే తక్కువైనది. అమ్మ స్కూల్ బ్యాగ్ కొనవా? వెళ్ళి నీ బాబుని అడుగు. నానా స్కూల్ బ్యాగ్ కొనవా? సాయంత్రం కొంటానమ్మా. ఏటన్నాడు నీ బాబు? సాయంత్రం తెస్తానన్నాడు. సరే వెళ్ళు. అబ్బో సంతకాలగా తెచ్చేస్తాడంట. ఏటయ్యా అటు చూస్తున్నావు?